నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అమరచింతలో శివాజీ వివేకానంద విగ్రహాలు ఏర్పాటు చేస్తా మక్తాల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రకటన తెలంగాణలో ప్రతి చోట బలం బహుజనవాదం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి నకిలీ కరెన్సీ నోట్ల చెలామణి మూట గుట్టురట్టు ఇద్దరు నిందితుల రిమాండ్ 27 లక్షల విలువగల సామాగ్రి స్వాధీనం అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ పదవి యాదవులకు కేటాయించాలి యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు జిట్టా రామ్మోహన్ యాదవ్ డిమాండ్ నారాయణపేట జిల్లా మక్తాల్ నియోజకవర్గం అమరచింతలో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వామి వివేకానంద విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అమరచింతలో శివాజీ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జరిగిన శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, బజరంగ్ దళ్, విహెచ్పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో బహుజనవాదం ప్రతి చోట బలంగా గొప్పగా వీస్తున్నదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలము వర్షకొండలో భారతదేశ రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన తెలంగాణ కావాలనుకున్నామని, కానీ ఆ కళ నెరవేరలేదని, రైతుల కళ కూడా నెరవేరలేదని, అందుకే అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బహుజన తెలంగాణ కావాలని కోరుతున్నారని అన్నారు. ప్రగతి భవన్లో నీలి జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వము కూలిపోక తప్పదని, బహుజన రాజ్యం తథ్యమని అన్నారు. చేసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. మన కొండగట్టుకు వచ్చిన ముఖ్యమంత్రి గారు కనీసం ఆ జలభద్రెడ్డి రైతు ఇంటికి పోయి మరి పరామర్శించే అవకాశం కూడా అది టైం కూడా దొరకలేదని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని తప్పకుండా గద్దె తీస్తుంది బహుజన్ సమాజ్ పార్టీని సందర్భంగా చెప్తూ మరి ముత్యంపేట రైతులు, ఈ ఏరియా రైతులందరి పక్షాన కూడా నిలబడి ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తూ మీ అవకాశం ఇచ్చిన. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయిన, గల్ఫ్ కార్మికులు 500 కోట్లు అన్నాడు ముఖ్యమంత్రి గారు గల్ఫ్ కార్మికుల గురించి. ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈరోజు నేను కదలాపూర్ పోతే ఒక శవం నెల రోజుల నుంచి మరి అక్కడే మార్చురీలో ఉన్నది. ఇక్కడేమో 14 సంవత్సరాల నుంచి
భర్త లేక ఇంటికి రాక ఎంతో బాధతో పిల్లలు ఉన్నారు. కానీ గల్ఫ్ కార్మికులకు సంక్షేమం గురించి ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక్క చిల్లి గవ్వ పైస కూడా ఇవ్వలేదు. 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు రకరకాల దేశాలు ఉన్నారు. ఈ ఏరియాలో ఇంటికొక గల్ఫ్ కార్మికుడు ఉన్నాడు. కానీ వాళ్ళ సంక్షేమం గురించి ఏనాడు కూడా ముఖ్యమంత్రి ఆలోచించలేదు. నిజానికి 23-24 బడ్జెట్, ఈ లేటెస్ట్ బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల గురించి ఒక్క పైస కూడా పెట్టని ఏకైక ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చంద్రయానగుట్ట పోలీసులు నకిలీ కరెన్సీ నోట్లను చెల్లామణి చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ సందర్భంగా 2 నిందితులతో పాటు 27 లక్షలు విలువ చేసే నకిలీ నోట్లు, ల్యాప్టాప్స్, ప్రింటర్స్, కలర్ పేపర్స్ రోలు, స్ప్రే పెయింట్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సిసిఎస్ డీసీపీ డాక్టర్ పి శబరీష్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసుకు నిందితుల్లో హాసన్ బిన్ హమూద్, రామేశ్వరిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. ప్రధాన నిందితుడు రమేష్ బాబు గుజరాత్ పోలీసుల అదుపులో ఉన్నాడని తెలిపారు. సరే ఏదన్నా కొంచెం అబ్జర్వ్ చెక్ చేసి సో దాని ఆధారంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ led by Inspector Raghavendra and his team consisting of SIs Narendra, Srishailam, Sheikh Buran, Narsimulu and staff along with Chandrayanagutta Police Station Inspector Prasad Verma జాయింట్ ఆపరేషన్ చేసి 2 అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వారి పేర్లు హసన్ బిన్ హమూద్ 31 సంవత్సరాలు, ఆటో డ్రైవర్ ఫరూక్నామా, అలాగే రామేశ్వరి అని ఈమె నేటివ్ ఆఫ్ కోస్గి నారాయణపేట డిస్ట్రిక్ట్. These 2 accused along with one more person Kasturi Ramesh Babu ani all of these 3 people they were involved in printing and circulation of fake Indian currency notes. So వారి వద్ద నుంచి 27 lakhs fake Indian currency notes, ఒక Lenovo ల్యాప్టాప్, ఒక Epson printer, HP printer ఒకటి, India laminator, green color paper roll ఒకటి, spray paint bottle, Kent పేపర్ కటర్, ఈ అన్ని మెటీరియల్స్ సీజ్ చేయడం జరిగింది. సో కొద్దిగా డీటెయిల్గా చెప్పాలంటే ఈ మెయిన్ అక్యూజ్ వచ్చేసి రమేష్ బాబు అని. సో హీ వాజ్ యాక్చువల్లీ ప్రీవియస్లీ అరెస్టెడ్ ఇన్ గోపాల్పురం పిఎస్లో సేమ్ ఫేక్ కరెన్సీ దాంట్లోనే అరెస్ట్ అయి ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఆయనకి హసన్ బిన్ హమూద్ సో వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసి కొద్దిగా కమిషన్ బేసిస్లో వర్క్ చేద్దామని మాట్లాడుకొని జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా 500 రూపీస్ నోట్స్ డినామినేషన్లో నేను రమేష్ బాబు హ్యాస్ ప్రింటెడ్ దట్ అండ్ కొద్దిగా నోట్స్ కూడా గుజరాత్లో కూడా హీ హాస్ సర్క్యులేటెడ్ ఇట్. బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ గుజరాత్ పోలీసు రమేష్ బాబుని జనవరి నెలలో పట్టుకున్నారు. సో వెళ్ళే ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు కస్టడీ by that time some of the materials were not seized. So మన రామేశ్వరి అనే ఆమె హసన్ బిన్ హమూద్ని కాంటాక్ట్ చేసి వాళ్ళిద్దరూ సర్క్యులేట్ చేయడానికి వెళ్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనము వాళ్ళని పట్టుకున్నాము. ఈ ఆఫ్టర్ అప్రెన్షన్ ఆఫ్ దిస్ అక్యూజ్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్. వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ పదవి యాదవులకే కేటాయించాలని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు జిట్టా రామ్మోహన్ యాదవ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యాదవులను మోసం చేస్తుందని మండిపడ్డారు. తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. యాదవులకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే పార్టీకి దూరం అవుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే గడప గడపలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా
జిల్లాలో సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో యాదవులకి మొండి చేయి చూపిస్తూ ఏర్పాటు అయినప్పటి నుంచి ఏ ఒక్క నామినేటెడ్ పదవి కూడా జిల్లాలో ఉన్నటువంటి యాదవులకు ఇవ్వకపోవడం, బీసీ సామాజిక వర్గంలో ఫస్ట్ 2వ ప్లేస్ తర్వాత 3వ ప్లేస్ లో దరిదాపు 4 లక్షల నుంచి 5 లక్షలు ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి ప్రతి నియోజకవర్గంలో కూడా 14 అసెంబ్లీ కాన్స్టిట్యూట్ లో సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో కూడా 14 నియోజకవర్గాల్లో కూడా డిసైడ్ చేసేటువంటి ఓట్ బ్యాంకు ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గాన్ని మర్చిపోవడం, ఎక్కడ కూడా వీళ్ళకి న్యాయం జరగకపోవడం, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జిల్లాలో యాదవులు ఉన్నామన్నటువంటి గుర్తించకపోవడం కూడా నిజంగా విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా బీసీ సామాజిక వర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గాన్ని కాకుండా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో రాయలసీమ జిల్లాలో కూడా ఈ అనంతపురం జిల్లాలో నిజంగా వెనకబడి ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గాన్ని నామినేటెడ్ పదవులు గాను ఎమ్మెల్సీలు గాను గుర్తించకపోవడము నిజంగా యాదవ సంఘం తీవ్రంగా నిరసిస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 55 మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కేసులు నమోదైనట్లు సమాచారము. ఆనపర్తిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు నిరాకరించడంపై నియోజకవర్గంలో నిరసన ర్యాలీలు, ధర్నాలు చేశారని కేసు నమోదు చేశారు. కుప్పం పిఎస్ పరిధిలో 20 మంది, శాంతిపురంలో 19, రామకుప్పంలో 16 మందిపై కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నము, 4 మండలాల అధ్యక్షులతో పాటు పలువురు నేతలపై కేసులు నమోదై చేసినట్లు సమాచారం. అంతేకాకుండా మరికొంతమంది నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి సుధామ ఫౌండేషన్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో మండల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వ్యాసరచన పోటీలు జరగనున్నాయి. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 24న వ్యాసరచన పోటీ, 27న గ్రామాల అభివృద్ధిలో సైన్స్ ప్రాముఖ్యత అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుందని ఈ విషయాన్ని సుధామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ సుధాబత్తుల విజయ్ కుమార్, ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్రావు, టి అప్పారావు, ప్రధానోపాధ్యాయుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, గ్రంథాలయ అధికారిని షేక్ పర్వీనా తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనేవారు ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంటలలోపు 9533543509 సెల్ నెంబర్కు తెలియపరచాలని కోరారు. హై స్కూల్లో 28 సైన్స్ డే సందర్భంగా 24, 27 తేదీల్లో వ్యాసరచన సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. సుధామ ఫౌండేషన్ మండవల్లి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు నిర్వహణ గురించి సుధామ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ విజయ్ కుమార్ మాట్లాడవలసింది కోరుతున్నాం. మండవల్లి మండల పరిధిలోని అన్ని జిల్లా పరిషత్ హై స్కూళ్లలో గల 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదివించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చును. వీరిలో గల నైపుణ్యాన్ని, ప్రతిభని వెలికి తీసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అన్ని స్కూళ్ళను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి పాఠశాల హెడ్ మాస్టర్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని సైన్స్ ఫేర్ గురించి మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ పాఠశాల మండవల్లి నందు ఏర్పాటు చేయడం కొరకు గౌరవ డిఈఓ ఏలూరు వారి అనుమతి పొంది వచ్చినందున ఈ కార్యక్రమాన్ని అన్ని హై స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి మంచి ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రవేశపెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను పైకి తీసి సైన్స్ డే పట్ల అవగాహన కల్పించడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఈవెంట్గా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఈ మండలంలో ఉన్నటువంటి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడాను దీన్ని వాట్సాప్ ద్వారా తెలియపరుస్తాము. అందరూ కూడాను మన పిల్లల్ని ఎంకరేజ్ చేసి 24, 26 తేదీలో జరిగేటువంటి ఈ సైన్స్ డేకి పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ యొక్క వ్యాసరచనలో కానీ
ఎగ్జిబిట్లు ప్రదర్శనలో కానీ కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులు మాత్రమే పాల్గొనవలసి ఉంది. ఈ యొక్క పాల్గొనదలిసిన వారు గ్రంథాలయ అధికారిని షేక్ ఫర్వీనా గారిని సంప్రదించాలి. వారి సెల్ నెంబర్ 9533543509 సెల్ నెంబర్కు సంప్రదించి మరి ముందుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సంధ్యా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ రావుపై ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉప్పరపల్లి కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 3 రోజుల పాటు విచారణకు అనుమతిని ఇవ్వాలని కోరారు. డబ్బులు అది ఇవ్వలేదు. మీరు ఇచ్చాం. ఎన్ని ఇచ్చారు? 180 కోట్లు. ఓకే, మేమే ఇచ్చాం. ప్రాపర్టీ కొన్నాను. ఒక్క నిమిషం ఆగండి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించాలని, బండికి సంబంధించిన ధృవపత్రాలన్నీ ఉండాలని నిర్మల్ జిల్లా బైంసా సిఐ శ్రీను అన్నారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద ద్విచక్ర వాహనాలను సిబ్బందితో కలిసి ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, నడిపితే బండి ఇచ్చిన యజమానిపై అదేవిధంగా వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈరోజు నిర్మల్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ గారి ఆధ్వర్యంలో బైంసా పట్టణంలో ఈ వాహనాల తనిఖీ నిమిత్తం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీంతో భాగంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు, మైనర్లు డ్రైవింగ్ చేసే వాహనాలు, అదేవిధంగా సరైన ధృవపత్రాలు లేనివి, లైసెన్స్ లేనివి ఈ వాహనాలు, హెల్మెట్ లేకుండా తిరిగే వాహనాలన్నింటినీ తనిఖీ చేసి వాటికి మోటార్ వెహికల్ చట్టం ప్రకారంగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాత చలాన్లు, గతంలో చలాను పడి పెండింగ్ ఉన్న వాటిని కూడా అన్ని కూడా రియలైజేషన్ చేయించి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీ యొక్క వాహనాలకు సంబంధించి నెంబర్ ప్లేట్లు ముందు వెనుక మంచిగా అందరికీ కనపడే విధంగా నీట్గా ఫిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ లైసెన్సు, రిజిస్ట్రేషను, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తమ వెంట ఉంచుకోవాలి. తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి. అదేవిధంగా మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు ఇవ్వరు. మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే ఆ వాహన యజమానిపై మరియు ఆ బండి నడిపిన మైనర్ యొక్క సంరక్షకులు, తండ్రి, ఇంకెవరైనా ఉంటే వాళ్ళపై కూడా క్రిమినల్ కేసులు నమోదై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున ప్రజలందరూ రోడ్డు భద్రతని పాటిస్తూ తమ ప్రాణాలను నింపుకుంటూ సమాజానికి ఎలాంటి యాక్సిడెంట్లు లేకుండా ఉండే విధంగా తోడ్పాటు అందించాల్సిందిగా కోరుచున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నదిలో ఈతకు వెళ్లి గల్లంతైన 2 యువకులు వాసు, అక్బర్ మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. భద్రాచలంలోని అశోకనగర్, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, ఎంపీ కాలనీ, జగదీష్ కాలనీకి చెందిన 6 యువకులు ఏటుపాక గ్రామానికి మధ్య ఉన్న గోదావరి నదిలో ఈతకు వెళ్లారు. లోతులోకి దిగిన 2 విద్యార్థులు గల్లంతు కాగా మిగిలిన 4 ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. అయితే వీరు భయపడి రాత్రి అయిన తర్వాత విషయం చెప్పడంతో పోలీసులు, స్థానికులు నది వద్దకు చేరుకున్నారు. పట్టణ సిఐ నాగరాజ్ రెడ్డి, ఎస్ఐ మధుప్రసాద్ నేతృత్వంలో కానిస్టేబుళ్లు కోటి, ఓదేలు స్వయంగా నదిలో దిగి మృతదేహాలను వెలికితీశారు. అరే పౌరుడు తెల్లగా అది లోతుంది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వెంకట్ నగర్ వద్ద ఆటో బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో 10 మంది కూలీలు గాయపడ్డారు. బోకమంతలపాడుకు చెందిన సుమారు కూలీలు రోజు మాదిరిగా బత్తాయి కాయలు కోయడానికి ఆటోలో పక్క గ్రామాలకు వెళ్లి వస్తూ ఉంటారు.
ఈ క్రమంలో వెంకటనగర్ స్టేజీ వద్దకు రాగానే ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్లకు పడిపోయింది. ఈ ప్రమాదంలో మహిళా కూలీలు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హూటాహూటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్కి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరచింతలో శివాజీ, వివేకానంద విగ్రహాలు ఏర్పాటు చేస్తా. మక్తాల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రకటన. తెలంగాణలో ప్రతి చోట బలం బహుజనవాదం. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. నకిలీ కరెన్సీ నోట్ల చెలామణి మూట గుట్టురట్టు. 2 నిందితుల రిమాండ్, 27 లక్షల విలువ గల సామాగ్రి స్వాధీనం. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ పదవి యాదవులకు కేటాయించాలి. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు జిట్టా రామ్మోహన్ యాదవ్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.